హాయ్ అండి, సూపర్ టేస్టీగా బేబీ కార్న్ కర్రీని చేద్దామండి. ముందుగా ఒక 200 గ్రాముల బేబీ కార్న్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చూడండి, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 70% ఉడికేంత వరకు కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు అన్ని కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలాను వేసుకొని మరొకసారి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను ప్యూరీగా చేసుకొని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ అంతా కూడా మీదకు తేలేంత వరకు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బేబీ కార్న్స్ను ఇందులోకి వేసుకొని శుభ్రంగా ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని నీరంతా కూడా దగ్గర అయిపోయేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే దీని మీద మైనస్ సాస్ వేసుకొని కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం